జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో పూర్ణ జ్ఞానం విశిష్టత అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ధ్యానం అంటే శూన్యం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ధ్యానమే శూన్యం. మెడిటేషన్ ఈజ్ నథింగ్. అయితే ఎప్పుడైతే ధ్యానానికి మనసు సంసిద్ధంగా ఉంటుందో ధ్యానం అనేది ఒక ఆటలాగా కొనసాగుతుంది. మనస్సును సంసిద్ధం చేయకుండా ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే లోపల పోరాటం జరుగుతుంది. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత బలహీనపడటానికి మూల కారణం ఏంటంటే మనసును సంసిద్ధం చేయకుండా బలవంతంగా కఠోరంగా సాధన చేస్తున్నారు. కళ్ళు తెరిచినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. కళ్ళు తెరిచినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటే ధ్యానంలో కూడా అదే స్థితి కొనసాగుతుంది. అందుకు ఒకే ఒక రాచబాట పూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొందటమే. నాకు తెలిసినంత వరకు ఉపనిషత్తులు అనేవి అత్యంత కీలకమైనవి. అవి ఋషి ప్రోక్తాలు. ఋషులు తమ అనుభవ సారాన్ని ఉపనిషత్తుల రూపంలో అందించారు. ఋషులు అందించినటువంటి ఉపనిషత్తుల సారాన్ని గురించి ఎవరైతే శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటారో వాళ్ళకి జీవితం పట్ల, ప్రపంచం, ప్రకృతి, విశ్వాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే పూర్ణ జ్ఞానం అందుతుందో జీవితాన్ని జీరోగా భావిస్తారు. నేను ఫలానా అనే భావన ఉండదు, నేను ఏమీ కాననే భావన ఉంటుంది. అందువల్ల మనసును సంసిద్ధం చేయాలంటే తప్పనిసరిగా పూర్ణ జ్ఞానం కావాలి. ఆ పూర్ణ జ్ఞానం అనేది అనేక అంశాలతో కూడి ఉంటుంది. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఉపనిషత్తుల సారం బహిర్గతమైనప్పటికీ ఆనాటి కాలమాన పరిస్థితులు వేరు, నేటి మానవుని యొక్క జీవన విధానం వేరు. ఆనాడు ప్రకృతి సుభిక్షంగా ఉంది, జనాభా తక్కువగా ఉంది, సమస్యలు అసలు లేవు, నాగరికత పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఎప్పుడైతే పరిసరాలు పవిత్రంగా ఉంటాయో అంతరంగం కూడా అదే స్థితిలో ఉంటుంది. అటువంటి స్థితిలో ప్రత్యేకంగా సాధన అనేది లేకుండా అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. శరీరం అనంతంగా విస్తరించి విశ్వ శరీరంగా మారుతుంది. ఋషులు అటువంటి పరిపూర్ణ స్థితి నుండి ఉపనిషత్తుల సారాన్ని అందించగలిగారు. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అందువల్ల మనసును సంసిద్ధం చేయకుండా ధ్యానాన్ని కొనసాగించకూడదు. మనసును సంసిద్ధం చేయాలంటే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి, జీవితాన్ని గురించి, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలను గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయగలగాలి. శాస్త్రీయత ఉండాలి, మనస్తత్వం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, తత్వం ఉండాలి, మతం ఉండాలి. ఆ తదుపరి ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతను గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నప్పటికీ జీవితాన్ని గురించి అవగాహన లేకపోతే ఆధ్యాత్మిక మార్గం అనేది అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది. అందుకే మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి. తీవ్రమైనటువంటి అసంతృప్తి, అశాంతి ఉండే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. అటువంటి స్థితిలో కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ఆ అసంతృప్తి, అశాంతి ఇంకా పెరుగుతాయి. ఆలోచనల వేగం పెరుగుతుంది. మెంటల్ బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ముఖంలో కళ దగ్గుతుంది, దిగులు, విచారం ఎక్కువగా ఉంటాయి.
జుట్టు ఊడిపోతుంది, ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు చేరుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే పూర్ణ జ్ఞానం అనేది శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొందగలుగుతారో వారు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించగలుగుతారు. వేరే వాళ్ళకి అది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ పూర్ణ జ్ఞానాన్ని అందించేవాళ్ళు లేరు, పూర్ణ జ్ఞానం కోసం పరితపించేవాళ్ళు లేరు. అసలు పూర్ణ జ్ఞానాన్ని అందుకోవాలన్నా, అవగాహన గావించుకోవాలన్నా తమోగుణం రజోగుణం రెండు ఉండకూడదు, సత్వగుణమే ఉండాలి. తమోగుణం రజోగుణం రెండు ఉన్నప్పుడే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. అసలు సత్వగుణంలో జీవిస్తూ ఉంటే సమస్యలు ఎందుకుంటాయి? సమస్యలు లేనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించవలసినటువంటి అవసరం ఏముంటుంది? శారీరక రుగ్మతలో, మానసిక ఒత్తిడిలో, కుటుంబపరమైన సమస్యలో, వృత్తిపరమైనటువంటి దైనందిన జీవితానికి సంబంధించినటువంటి ఇబ్బందులుంటే మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. అవన్నీ ఉన్నాయంటే వాళ్ళలో తమోగుణం రజోగుణం తారాస్థాయిలో ఉంటుంది, సత్వగుణం తక్కువగా ఉంటుంది. తమోగుణం రజోగుణం తారాస్థాయిలో ఉన్నప్పుడు పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకోవటం చాలా కష్టం. అందుకే మీరు గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత నాకున్నటువంటి జబ్బు 100% తొలగిపోయిందని చెప్పి ఎవరు కూడా బహిరంగంగా ప్రకటించుకోలేకపోతున్నారు. కన్ఫ్యూజన్ పెరుగుతూ ఉంటుంది, సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గం బాగుంది అని చెప్పగలుగుతారు, కానీ ఎలా బాగుంది, ఎందుకు బాగుందని మాత్రం వివరించి విశ్లేషించి చెప్పలేకపోతున్నారు. కాబట్టి దీనికి అంతటికి మూల కారణం ఏంటి ఆలోచించండి. మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. మెంటల్ ప్రిపరేషన్ ఉండి కనుక సాధనలో కూర్చుంటే అంతరంగం ప్రశాంతంగా నిండుకుండలా ఉంటుంది. కాబట్టి గత జీవితపు సంస్కారాలు సమూలంగా కరిగిపోతాయి. అందుకు పూర్ణ జ్ఞానమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. అటువంటి పూర్ణ జ్ఞానాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈరోజు ధ్యానానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్, హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్, మెడిటేషన్ ఈజ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్. విజయము అనేది చాలా గొప్ప విషయాలతో కూడి ఉంటుంది, గొప్ప అంశాలతో కూడి ఉంటుంది. ఒక వ్యక్తి విజయాన్ని సాధించడం అంటే కొన్ని దశాబ్దాల కాల వ్యవధి అవసరమవుతుంది. విజయం సాధించినటువంటి వ్యక్తి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి సక్సెస్ అనేది చాలా క్లిష్టమైంది, కష్టమైంది. విజయాన్ని పొందటం ఎంత కష్టమో ఆ విజయాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే కష్టం. ఎందుకంటే విజయం అనేది పోటీతత్వంతో కూడి ఉంటుంది. తనకంటే ఎవరు ముందంజలో ఉండకుండా పరుగు పందెం కొనసాగించి ఆహర్నిశలు శ్రమించినటువంటి వాళ్ళకే విజయం చేకూరుతుంది. కాబట్టి అటువంటి విజయం చేకూరాలంటే శక్తియుక్తులన్నింటినీ వెచ్చించవలసి ఉంటుంది. సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్. విజయాన్ని పొందటం అనేది మామూలు విషయం కానే కాదు. దశాబ్దాల తరబడి విపరీతంగా కృషి చేస్తేనే విజయం లభిస్తుంది. అందుకే అది అందరికీ సాధ్యం కాదు, కొందరికే సాధ్యమవుతుంది. అలా విజయాన్ని పొందినటువంటి వ్యక్తి సంతృప్తిగా ఉంటాడు, తన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాడు. తనకి గుర్తింపు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణిలో నిలబడగలుగుతారు.
అదే వాళ్ళకి సంతృప్తినిస్తుంది. కానీ అది ఆనందం మాత్రం కాదు. తృప్తి వేరు, అనుభూతి వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. ఆనందం అనేది బాహ్యంగా వ్యక్తీకరించేది కానే కాదు. నేను ఆనందంగా జీవిస్తున్నాను అంటే దానికి మూల కారణం బయటికి నిరూపించేది కానే కాదు. కారణం లేకుండానే ఆనందం రావాలి. యూ మస్ట్ బి హ్యాపీ వితౌట్ రీజన్. దట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్. కారణం ద్వారా వచ్చేటటువంటి ఆనందం కారణం ద్వారానే పోతుంది. కారణం లేకుండా వచ్చేటటువంటి ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ప్రపంచం ద్వారా, ప్రాపంచిక భోగాల ద్వారా, విషయవాంఛల ద్వారా, వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా, సన్నివేశాల ద్వారా నిరంతరం కృషి చేయటం ద్వారా ఆనందం లభించే ప్రసక్తే లేదు. ఆనందం అనేది అంతటా ఉంది, అంతరంగంలో కూడా ఉంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించగలిగితే విశ్వమంతా ఆనందమయమవుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించకుండా బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటే ఆనందం లభించకపోగా అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. ఎందువలన అంతరంగ శుద్ధి జరిగిన తర్వాతనే ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటాడు. ఎవరైనా బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తున్నారంటే దానికి మూల కారణం అంతరంగంలో సంస్కారాలు ఇంకా మిగిలి ఉండటమే. అంతరంగంలో సంస్కారాలను కరిగించుకోవటం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే భావంతో బాహ్య ప్రపంచంలోకి పరుగులు తీస్తూ దాన్ని వెంటపడుతూ ఉంటారు. అలా బాహ్య ప్రపంచంలోకి పరుగులు తీయటం ద్వారా అంతరంగం శుద్ధి కాకపోగా అది ఇంకా కలుషితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆనందం అనే దానికి నిర్వచనం కరెక్ట్గా తెలుసుకుంటే చాలు. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఆనందం. ఆత్మస్థితికి చేరిన వ్యక్తి మాత్రమే ప్రేమతత్వంతో జీవించగలుగుతాడు. ప్రేమతత్వంతో జీవించే వ్యక్తి మాత్రమే ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. కాబట్టి ఆత్మస్థితికి వెళ్ళాలంటే మార్గం ఏమిటి? అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి కదా. అంతరంగం సమూలంగా శుద్ధి అయిందనుకోండి, అప్పుడే అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. లేదా అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం కోసమైనా అంతర్ముఖానికి మళ్ళవలసి ఉంటుంది. కాబట్టి సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్, హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ లేనిది, ఆత్మ కానిది, ఆత్మకు భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి లేనే లేదు. విశ్వమంతా ఆత్మమయం, విశ్వమంతా చైతన్యమయం, విశ్వమంతా బ్రహ్మమయం, విశ్వమంతా భగవంతునిమయం. కాబట్టి విశ్వం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో ఆత్మ కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. అటువంటి ఆత్మకు ప్రతిరూపమే ప్రేమ. ప్రేమ అనేది వ్యక్తులకు సంబంధించింది కాదు, సంఘటనలకు సంబంధించింది కాదు, ఏదో చేస్తే లభించేది అంతకన్నా కాదు. ఎప్పుడైతే విశ్వం అంతా ప్రేమమయం అవుతుందో, విశ్వాన్ని మొత్తాన్ని ప్రేమించగలుగుతామో, విశ్వ ప్రేమను అనుభవించగలుగుతామో, అదే ఆనందానికి పునాది అవుతుంది. కాబట్టి ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఆనందం. సో మట్టిలో ఆనందం ఉంటుంది, మలంలో కూడా ఆనందం ఉంటుంది. మల్లెపూలు ఆనందం ఉంటుంది, కలుషితంలో కూడా ఆనందం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆనందం లేనిది, ఆనందం కానిది, ఆనందానికి భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి లేనే లేదు. అందుకే ఆనందాన్ని వెతుక్కోవలసిన అవసరం లేదు, ప్రేమను వెతుక్కోవలసిన అవసరం లేదు, ఆత్మను వెతుక్కోవలసిన అవసరం లేదు, ఆత్మ సాక్షాత్కారం లేదు, ఆత్మ దర్శనం లేదు, ఆత్మహత్య కూడా లేదు.
అందుకే జ్ఞానపరంగా పరిణతి చెందకుండా, పూర్ణ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందకుండా సాధన చేయటం చాలా ప్రమాదకరం. కాబట్టి ఆనందం అంటే ఏమిటి? ప్రేమే ఆనందం. ప్రేమ అంటే ఏమిటి? ఆత్మే ప్రేమ అవుతుంది. ఆత్మ ఈజ్వల్ టు ప్రేమ ఈజ్వల్ టు ఆనందం. కాబట్టి హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్. అతి చిన్నమైనటువంటి సంఘటనలో కానీ, సన్నివేశంలో కానీ, వస్తువులో కానీ ఆనందం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందువల్ల? అవన్నీ కూడా ఆత్మకు ప్రతిరూపం కాబట్టి. అయితే అటువంటి ఆత్మస్థితిని అనుభవించాలంటే అంతరంగం సమూలంగా ఖాళీ కావాలి. అంతరంగంలో గత జీవితపు సంస్కారాలు ఉన్నాయనుకోండి, తప్పనిసరిగా జీవభావం ఉంటుంది. జీవభావం ఉందంటే మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసు పనిచేస్తూ ఉందంటే ఆత్మస్థితికి వెళ్ళే అవకాశమే లేదు. ఇవన్నీ లింక్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరతాడో అతనికి అంతా ఒకటిగా కనిపిస్తుంది. అక్కడ రెండుండవు, రెండవది ఉండవు. అంతా ఒకటైనప్పుడు, అంతా ఏకత్వమైనప్పుడు, అంతా ఆత్మ అయినప్పుడు, అంతా ప్రేమైనప్పుడు అతనికి ఆనందం పొంగుతూ ఉంటుంది. కాబట్టి ఆనందం ఎలా వస్తుంది, ఎలా లభిస్తుంది? కారణం లేకుండానే వస్తుంది. కారణం ద్వారా లభించేటటువంటి ఆనందం కారణం ద్వారానే పోతుంది. మరొక మాటలో చెప్పాలంటే కారణం ద్వారా లభించేది తాత్కాలికమైనటువంటి తృప్తి మాత్రమే. మొమెంటరీ సాటిస్ఫాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ పర్మనెంట్ హ్యాపీనెస్. తృప్తి వేరు, ఆనందం వేరు. ఏదో ఒక కారణం ద్వారా వచ్చిందనుకోండి, అది తృప్తి అవుతుంది. కారణం లేకుండా వచ్చిందనుకోండి, ఆనందం అవుతుంది. కారణం ద్వారా వచ్చినటువంటి ఆనందం కారణం ద్వారా పోతుంది కాబట్టి తృప్తి కొద్ది కాలం ఉంటుంది. ఆ తర్వాత మరలా తిరిగి అసంతృప్తి మొదలవుతుంది. అదే ఆనందం అయితే శాశ్వతంగా ఉండిపోతుంది. ఆనందం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి అది కారణం లేకుండా వస్తుంది, శాశ్వతంగా నిలబడిపోతుంది. కారణం ద్వారా వచ్చిందనుకోండి, అది తప్పనిసరిగా కారణం పోగానే అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి యూ మస్ట్ బి హ్యాపీ వితౌట్ రీజన్. దట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్. కాబట్టి సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్, హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్, మెడిటేషన్ ఈజ్ నథింగ్. మీకు ఒక విషయం చెప్తాను. సాధన అంటే చెయ్యటం కాదు, సాధన అంటే ఉండటమే. నేను సాధన చేస్తున్నాను అనే భావన ఉందంటే అది అపరిపక్వత. నేనేమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలిగిందంటే అదే పరిపూర్ణ స్థితి. కాబట్టి మెడిటేషన్ ఈజ్ నథింగ్. నథింగ్ అంటే ఏంటి? అక్కడ ఏమీ లేదంతే. దానిని శూన్యం అనుకోండి, పూర్ణం అనుకోండి, పరిపూర్ణం అనుకోండి, ఆత్మస్థితి అనుకోండి, నిరహంకార స్థితి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాగైనా పిలుచుకోండి. మెడిటేషన్ ఈజ్ జీరో, మెడిటేషన్ ఈజ్ నథింగ్. అది ఒక రకంగా ధ్యానం యొక్క అంతిమ దశ అవుతుంది, అదే సమాధి అవుతుంది. కాబట్టి ధ్యానం అనేది ఎప్పుడు విజయవంతం అవుతుందంటే భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని సమూలంగా తెంచుకోవాలి. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉందనుకోండి, ఏమవుతుంది? అంతరంగంలో కలుషితం ఉంటుంది. అంతరంగంలో కలుషితం ఉండి ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? ఆ కలుషితానికి ఇంకా శక్తి పెరుగుతుంది. ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత కలుషితం పెరిగింది కాబట్టి భౌతిక ప్రపంచం వైపుకి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకటి మరొక దాంతో లింక్ అయి ఉంటాయి. కాబట్టి వాట్ ఈజ్ మెడిటేషన్? మెడిటేషన్ ఈజ్ నథింగ్. అందుకే ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే ఏకాగ్రత, ధ్యానం అంటే పదే పదే మననం చేసుకోవటం, సమాధి అంటే మననం ఆగిపోవటం. మననం ఆగిపోవటమే సమాధి అవుతుంది.
ఆ సమాధి మెడిటేషన్లో పరాకాష్ఠ దశ అవుతుంది, పరాకాష్ఠ స్థితి అవుతుంది. ఇక 4వ చూడండి, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. ఆకారము లేని భగవంతుణ్ణి మనం ఎలా వర్ణించగలుగుతాం? ఆధ్యాత్మిక విధానం అంతా అశాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం ఏంటంటే అనంతమైనటువంటి భగవంతుణ్ణి పరిమితమైనటువంటి భాష ద్వారా వ్యక్తీకరిస్తూ ఉన్నారు. భగవంతుడు అనంతం. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. ఆకారము లేని భగవంతుణ్ణి, కంటికి కనిపించినటువంటి భగవంతుణ్ణి మనం ఎలా వర్ణించగలుగుతాం? భగవంతుడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడు? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు. భగవంతుణ్ణి సృష్టికర్త అంటారు, ఆధారం అంటారు, పురుషుడు అంటారు, క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రం కనిపిస్తుంది, క్షేత్రజ్ఞుడు కనిపించడు. ప్రకృతి కనిపిస్తుంది, పురుషుడు కనిపించడు. ఆధేయం కనిపిస్తుంది, ఆధారం కనిపించదు. కాబట్టి కనిపించిన భగవంతుని మనం ఎలా వర్ణించగలుగుతాం? భగవంతుని పరిమితం చేయటమే అశాస్త్రీయత. భారతదేశంలో అజ్ఞానం ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది. ఇటువంటి స్థితిలో జ్ఞానపరంగా పరిణతి చెందకుండా కళ్ళు మూసుకొని సాధన చేయటం చాలా ప్రమాదకరం. ఉపనిషత్తుల సారాన్ని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం గావించుకొని ఇతర అంశాలను కూడా దానికి జోడించగలిగితే, నవీన పద్ధతిలో దాన్ని అవగాహన గావించుకోగలిగితే, అప్పుడు శాస్త్రీయంగా ఆధ్యాత్మికతను గురించి తెలుసుకొని ఆ తదుపరి సాధనను కొనసాగించాలి. అలా తెలియకుండా, అవగాహన లేకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది? చాలా ప్రమాదకరం. కాబట్టి గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ 4 వాక్యాలు మరలా చూడండి. సక్సెస్ ఈజ్ ఇన్ బిగ్ థింగ్స్, హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్, మెడిటేషన్ ఈజ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మెడిటేషన్లో మనం ఘర్షణ పడుతున్నామో అక్కడ నథింగ్ ఉండదు, సంథింగ్ ఉంటుంది. సంథింగ్ ఉండి కనుక మనం మెడిటేషన్ కొనసాగించేటట్లయితే ఆ సంథింగ్ ఇంకా బలం చేకూరుతుంది. అందుకే చెప్తుంటారు, ఊరి కుంటి తెలియ ఉత్తమ యోగంబు. ఇది మామూలు విషయం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి మహానుభావుడు చెప్పినటువంటి వేదాంత సూక్తి. ఊరి కుంటి తెలియ ఉత్తమ యోగంబు. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకుంటే అది ఉత్తమ యోగం అట. అంటే ఏదో ఒకటి చేయటం అంటే ఏమిటి? అది ప్రాథమిక స్థితి. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకుంటే అది ఏమిటంటే అత్యున్నత స్థితి. కాబట్టి ప్రాథమిక స్థితి అనేది అశాస్త్రీయమైంది. ఉన్నతమైన స్థితి ఏమిటంటే శాస్త్రయుక్తమైంది, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే బిగినింగ్లో మాత్రం తప్పనిసరిగా ప్రాథమికంగా మొదలు పెట్టాలి. ఆకారంతో మొదలు పెట్టాలి, నిరాకారానికి వెళ్ళాలి. విగ్రహంతో మొదలు పెట్టాలి, ఆ తర్వాత విగ్రహం లేనటువంటి స్థితికి వెళ్ళాలి. బిగినింగ్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆకారాలు అవసరం, భౌతిక ప్రపంచం అవసరం, రూపాలు అవసరం, నామాలు అవసరం, దేవుళ్ళు కూడా అవసరమే. కానీ భౌతిక ప్రపంచం అనేటటువంటి బంధం నుంచి బయటపడాలంటే అవి కూడా మాయని తెలుసుకోగలగాలి. దేవుడికి భగవంతుడికి మధ్యన వ్యత్యాసం తెలుసుకోండి. దేవుళ్ళు ఎంతమంది అయినా ఉంటారు, లక్షల మంది ఉంటారు, కోట్ల మంది కూడా ఉంటారు. కానీ భగవంతుడు ఒక్కడే. ఇద్దరు భగవంతుళ్ళు ఉండరు, 2 విశ్వాలు ఉండవు, 2 ఆత్మలు ఉండవు, 2 బ్రహ్మాలు ఉండవు. ఒకటే ఉంటుంది. అదే ఏకత్వం అంటే.
దేవుళ్ళు ఎంతమంది అయినా ఉంటారు, ఆకారాలు మారతాయి, రూపాలు మారతాయి, గుణాలు మారతాయి, అవి భిన్నత్వంలో ఉంటాయి. మనం భిన్నత్వంతో మొదలు పెట్టాలి సాధన. ఏకత్వానికి వెళ్ళగలగాలి. నదులు అనేకం ఉంటాయి, కానీ సముద్రం ఒక్కటే ఉంటుంది. ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అరేబియా సముద్రం అని, బంగాళాఖాతం అని, హిందూ మహాసముద్రం అని, అంటార్కిటిక్ సముద్రం అని చాలా పిలుస్తూ ఉంటాం. కానీ అక్కడ విభజనలు లేవు. ఎక్కడ కూడా ఒక్కటే సముద్రం. ఒక్క సముద్రాన్నే ప్రాంతాల వారీగా అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నారు. సముద్రం నుండేది మొత్తం కూడా ఉప్పు నీరే, వేరే నీరు ఉండదు. నదుల యొక్క నీరు మాత్రం వేరువేరుగా ఉంటుంది, వేరువేరు రుచులలో ఉంటుంది. కానీ సముద్రపు నీరు మాత్రం అంతటా ఎక్కడున్నా సరే ఉప్పుగా ఉంటుంది. కాబట్టి సముద్రం ఏకత్వంలో ఉంటుంది, నదులు మాత్రం భిన్నత్వంలో ఉంటాయి. అలాగే భౌతిక ప్రపంచం అంతా భిన్నత్వంలో ఉంటుంది. రూపాలు ఉంటాయి, నామాలు ఉంటాయి, రంగులు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, పుట్టుకుంటుంది, మరణం ఉంటుంది, సృష్టి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయం ఉంటుంది. కానీ వీటన్నిటికీ మూలం ఒకటి ఉంది, ఆధారం ఒకటి ఉంది. అదే భగవంతుడు, అదే సృష్టికర్త. సృష్టికర్త స్థాయిలోకి వెళ్ళామనుకోండి, సృష్టి స్వాధీనం అవుతుంది. సృష్టిలో ఇరుక్కున్నాం అనుకోండి, సృష్టికర్తను అందుకునే అవకాశం లేదు. సృష్టికర్తకి సూక్ష్మత్వం ఎక్కువ, వ్యాపకత్వం ఎక్కువ. సృష్టికి సూక్ష్మత్వం తక్కువ, వ్యాపకత్వం కూడా తక్కువే. అందుకని ఏం చేయాలి? సృష్టిని అధిగమించగలగాలి, సృష్టిని దాటి వెళ్ళగలగాలి. అయితే సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్తను పట్టుకోవటం సాధ్యం కాదు కదా. ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన రహస్యం. సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్తను అందుకోవటం సాధ్యం కాదు. ఎందువల్ల? మనం వ్యతిరేకించేది ఏదైనా సరే మనసులో బలపడుతుంది. అది దాన్ని దాటి మనం బయటికి వెళ్ళే అవకాశం లేదు. పైగా సృష్టి ఎలా ఉంటుంది? రూపాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, రంగులు ఉంటాయి, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, సమాచారం కూడా ఉంటుంది. సమాచారంతో కూడినటువంటి సృష్టిని మనం వ్యతిరేకించామనుకోండి, సమాచారపు మోతాదు ఇంకా పెరుగుతుంది. కాబట్టి సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్తను అందుకోవటం సాధ్యం కాదు. మరి మార్గం ఏమిటి? సృష్టిలోనే సృష్టికర్తను గుర్తించగలగాలి, భిన్నత్వంలోనే ఏకత్వాన్ని గుర్తించగలగాలి. ఇది చాలా కష్టమైన పని. అందుకే వేదాంతం అనేది ఒక పట్టాన అందరికీ అర్థం కాదు. వేదాంతాన్ని అందించే వ్యక్తికి స్పష్టత ఉండాలి, వేదాంతాన్ని అందుకోవాలని పరితపించే వ్యక్తికి కూడా స్పష్టత ఉండాలి. అంతరంగంలో స్పష్టత లేదనుకోండి, సాధన చాలా ప్రమాదకరంగా మారుతుంది. అంతరంగంలో స్పష్టత ఉందనుకోండి, సాధన ఒక ఆటలాగా కొనసాగుతుంది. ప్రమాదం నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు. కాబట్టి కనిపించేటటువంటి భిన్నత్వం అంతా కూడా సృష్టికి సంబంధించింది. ఈ సృష్టికి మూలం మరియు ఆధారం ఏమిటంటే సృష్టికర్త. సృష్టికర్త కంటికి కనిపించడు, సృష్టి కనపడుతూ ఉంటుంది. కంటికి కనిపించేటటువంటి సృష్టిలో కంటికి కనిపించినటువంటి సృష్టికర్తను చూడటం అంటే అది మామూలు విషయం కానే కాదు. ఎందుకంటే ఒకవైపు మనకు రంగులు, రూపాలు, ఆకారాలు, మార్పులు, చేర్పులు, సృష్టి, స్థితి, లయలు కనపడుతూ ఉన్నప్పుడు అందులో ఏకత్వాన్ని గుర్తించటువంటి మామూలు విషయం కానే కాదు. కానీ లాజికల్గా ఆలోచిస్తే, శాస్త్రయుక్తంగా ఆలోచిస్తే కనిపించేటటువంటి సృష్టికి మూలం ఏంటంటే సృష్టికర్తే. సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి మార్పులు, చేర్పులు చెంది తిరిగి మరలా ఈ సృష్టి ఆ సృష్టికర్తలో లయమైపోతుంది. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మ మార్పులు చెంది అంతిమంగా అనాత్మ ఆత్మలో కలిసిపోతుంది.
కాబట్టి ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి, సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి, ఈ సృష్టి మరలా సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు, ఈ అనాత్మ తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు, ఆత్మను అనాత్మను మనం విభజించకూడదు. ఆత్మే అనాత్మ, అనాత్మే ఆత్మ, సృష్టే సృష్టికర్త, సృష్టికర్తే సృష్టి. అక్కడ రెండు కనపడుతున్నాయంటే అది ద్వంద్వ దృష్టి, ద్వైత దృష్టి. ద్వైత దృష్టి ఉందంటే మెడిటేషన్లో పట్టు లభించదు. ద్వంద్వ దృష్టితో మనం ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకోండి, అంతరంగం శుద్ధి జరిగే అవకాశమే లేదు. కాబట్టి ద్వైత దృష్టి ఉండకూడదు, ద్వంద్వ దృష్టి కూడా ఉండకూడదు, రెండు ఉండకూడదు. ఈ రెండింటిని వదిలేయగలగాలి. కాబట్టి అందుకు శాస్త్రీయపరమైనటువంటి విధానం ఏంటంటే, సృష్టిని సృష్టికర్తని వేరు చేయకుండా సృష్టిలోనే సృష్టికర్తను చూడగలిగితే, సృష్టిని సృష్టికర్త యొక్క ప్రతిరూపంగా భావించగలిగితే, సృష్టి అంతటా సృష్టికర్త వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకోగలిగితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించిందనుకోండి, మనసు కరిగిపోతుంది. మనసు ఎంత పరిమితంగా ఉంటే భిన్నత్వం అంత ఎక్కువగా ఉంటుంది. మనసు విస్తరించే కొలది, వికసించే కొలది భిన్నత్వం కరిగిపోతూ ఉంటుంది. ఈ భిన్నత్వం కరిగిపోవాలంటే మనకేం కావాలి? పూర్ణ జ్ఞానం కావాలి. అనాత్మకు సంబంధించిన జ్ఞానం కావాలి, ఆత్మకు సంబంధించిన జ్ఞానం కావాలి. కానీ ఇక్కడ మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆత్మకు అసలు జ్ఞానం లేదు. ఎందువల్ల? అది నిరాకారం, నిరంజనం, నిర్గుణం. ఆకారం లేకుండా, గుణం లేకుండా కంటికి కనిపించినటువంటి ఆత్మ నుండి గుణాలతో కూడినటువంటి, ఆకారంతో కూడినటువంటి, కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవించింది. మరలా తిరిగి ఏమవుతుంది? అందులో కలిసిపోతుంది. కాబట్టి సృష్టికర్తకు గుణం లేదు, రూపం లేదు, ఆకారం లేదు. కానీ సృష్టికి మాత్రం గుణాలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి, ఆకారాలు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి, చేర్పులు ఉన్నాయి. ఇవన్నీ జరగటానికి మూలం ఏంటంటే సృష్టికర్త. కాబట్టి కనిపించేటటువంటి ఈ సృష్టి మొత్తం కూడా సృష్టికర్త యొక్క ప్రతిరూపం అని భావించగలిగితే, ఇక ప్రత్యేకంగా సృష్టి అనేది ఉండదు. అంతా సృష్టికర్త యొక్క రూపాంతరం అవుతుంది, సృష్టికర్త యొక్క ప్రతిరూపం అవుతుంది. చూసారా ఎంత క్రిటికల్గా ఉంటుందో? అందుకే ఎప్పుడైతే ధ్యానాన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా మనం ప్రారంభిస్తామో అది అలాగే కొనసాగుతుంది. అసలు ధ్యానం అనేది జీరో అనుకుంటే అది దానిలో ప్రత్యేకత ఏముండదు. ఇక్కడ ధ్యానం అనేది జీరో, మెడిటేషన్ ఈజ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంతా భగవంతుని మయం అనుకున్నప్పుడు, అంతా ఏకత్వం అనుకున్నప్పుడు, అంతా ఒకదాని నుండి ఆవిర్భవించి దానిలో కలిసిపోతుందని భావించినప్పుడు అక్కడ భిన్నత్వం లేదు. భిన్నత్వం కనిపిస్తుందంటే అది మనకి ఉన్నటువంటి భిన్న దృష్టి, స్థూల దృష్టి, భౌతిక దృష్టి. అదే మనం భిన్నత్వాన్ని కరిగించుకోగలిగితే, స్థూలత్వాన్ని కరిగించుకోగలిగితే, భౌతిక జగత్తును కరిగించగలిగితే అప్పుడు ఏకత్వం కనిపిస్తుంది. ఏకత్వం అనేది సత్యం, భిన్నత్వం అనేది మాయ. కాబట్టి కనిపించేటటువంటి స్థూల జగత్తులోనే భగవంతుని చూడగలిగితే భగవంతుని కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే ఏకత్వం ఉంది అనేటటువంటి భావన కలుగుతుందో జ్ఞానం మొత్తం కరిగిపోతుంది. కాబట్టి మరొకసారి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఏకత్వానికి జ్ఞానం ఉండదు, భిన్నత్వానికి జ్ఞానం ఉంటుంది. ఏకత్వం నుండి ఆవిర్భవించినటువంటి భిన్నత్వానికి జ్ఞానం ఉంటుందని అనుకుంటున్నాం, కానీ
ఈ భిన్నత్వం కూడా ఏకత్వంలో ఒక భాగం అనుకున్నప్పుడు ఈ జ్ఞానం కూడా మాయ అవుతుంది కదా. ఎప్పుడైతే జ్ఞానం మాయ అనుకుంటామో ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు కూడా మాయ అవుతాడు. ఆ గురువు తెలియజేసేటటువంటి భగవంతుడు కూడా మాయ అవుతాడు. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ నథింగ్, గురు ఈజ్ నథింగ్, గాడ్ ఈజ్ నథింగ్. నథింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది ఎవ్రీథింగ్కు దారితీస్తుంది. నేను ఫలానా అనేది పరిమిత స్థితి, నేను ఏమీ కాను అనేది శూన్య స్థితి, నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనే అనేది అనంత స్థితి. నేను ఫలానా అనే స్థితిలో ఉన్నప్పుడే భౌతిక జగత్తు కనిపిస్తుంది. నేను ఏమీ కాను అనే స్థితిలో ఉన్నప్పుడు భౌతిక జగత్తుకు విలువ ఉండదు. నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అనుకున్నప్పుడు సృష్టికర్తలు రెండు కూడా ఒకటైపోతాయి. అట్టి స్థితిలో సాధన అవసరమా? ధ్యానం అవసరమా? భిన్నత్వంలో ఉన్నప్పుడు దాన్ని సరిచేయాలి, కానీ ఏకత్వంలో ఉంటే సరిచేసేది ఏముంటుంది? కాబట్టి ఏకత్వం అనేది సత్యం, భిన్నత్వం అనేది మాయ. భిన్నత్వంలో ఉన్నంత వరకు మనం ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమిస్తాం. ఏకత్వానికి వస్తే ప్రపంచం అంతా మాయగా గోచరిస్తుంది. మాయగా గోచరించినప్పుడు దాన్ని వదిలేస్తాం, అందులో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తిస్తాం, సత్యాన్ని అనుభవంలోకి పొందగలుగుతాం. దాన్నే సత్య దర్శనం అంటారు. కాబట్టి కీలకమైనటువంటి అంశం ఏంటంటే సత్య దర్శనం కాకుండా పొరపాటును కూడా సాధన ప్రారంభించకూడదు. సత్య దర్శనం అయిన తర్వాత సాధన యొక్క అవసరం ఉండదు. మరొకసారి చెప్తున్నాను, సత్య దర్శనం కాకుండా సాధన కొనసాగించకూడదు, చాలా ప్రమాదకరం. సత్య దర్శనం అయితే సాధన యొక్క అవసరమే ఉండదు. కాబట్టి మెడిటేషన్ ఈజ్ నథింగ్. జ్ఞానపరంగా వికసించేటట్లయితే, విస్తరించేటట్లయితే, స్పష్టతను ఏర్పరచుకునేటట్లయితే, శాస్త్రీయ పంథాల అవగాహన గావించుకునేటట్లయితే అక్కడ మెడిటేషన్ యొక్క అవసరం లేదు కదా. మెడిటేషన్ లేదు కదా. యూ కెన్ ఎంజాయ్ మెడిటేషన్ ఈవెన్ వైల్ ఓపెనింగ్ యువర్ ఐస్. కళ్ళు తెరిచి ఉన్నప్పుడే మెడిటేషన్ అనుభవించగలుగుతాం. కళ్ళు తెరిచి ఉన్నప్పుడే మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మెడిటేషన్ జరుగుతుంటే ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆలోచించండి. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మెడిటేషన్ జరుగుతుంది అనుకోండి, ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు సాధన చేస్తున్నాను అనే పదాన్ని వాడుతున్నారంటే అక్కడ నేను ఫలానా అనే అహంకారం ఉంది. నేను ఫలానా అనబడే అహంకారం ఉందనుకోండి, అక్కడ భిన్న దృష్టి ఉంటుంది, స్థూల దృష్టి ఉంటుంది, భౌతిక దృష్టి ఉంటుంది, రంగులు ఉంటాయి, రూపాలు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, సృష్టి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమవుద్ది? అంతరంగంలో ఆ సమాచారం ఇంకా బలపడుతుంది, ధృవీకరించబడుతుంది. కళ్ళు తెరిచి ఉన్నప్పుడే పూర్ణ జ్ఞానాన్ని పొంది విశ్వమంతా శూన్యం అనే భావన కలిగిందనుకోండి, అది అనుభవంలోకి వచ్చిందనుకోండి, యూ కెన్ ఎంజాయ్ మెడిటేషన్ ఈవెన్ వైల్ ఓపెనింగ్ యువర్ ఐస్. అదే హ్యాపీనెస్ ఈజ్ ఇన్ స్మాల్ థింగ్స్ అంటారు. ఎప్పుడైతే విశ్వమంతా ఒకటిగా కనిపిస్తుందో ఎక్కువ తక్కువ లేవు, ప్రాముఖ్యతలో ప్రాధాన్యత లేవు, మార్పులు చేర్పులు లేవు, అంతా ఏకత్వమే కనిపిస్తుంది. అది విశ్వమంతటా వ్యాపించి ఉంది. ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో ప్రేమ అంతవరకు వ్యాపించి ఉంటుంది. ప్రేమ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో ఆనందం కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. ఆత్మను వర్ణించేది కాదు, వివరించేది కాదు, వ్యక్తీకరించేది కాదు.
ప్రేమ కూడా వర్ణించేది కాదు, వివరించేది కాదు, వ్యక్తీకరించేది అంతకన్నా కాదు. ఆనందం కూడా వర్ణించేది కాదు, వివరించేది కాదు, వ్యక్తీకరించేది అంతకన్నా కాదు. ఎంత సులభం మీరు ఆలోచించండి. ఎందుకు మనం కష్టంగా తయారు చేసుకున్నామంటే ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ప్రత్యేకంగా చూపించి కష్టంగా తయారు చేసి, క్లిష్టంగా తయారు చేసి దాన్ని పొందటం కోసం కఠోరంగా సాధన చేయమంటున్నారు. కళ్ళు మూసుకోవటం అనేది ప్రత్యేకత కానే కాదు. కళ్ళు తెరవటం అనేది లోపం కానే కాదు. కనిపించేటటువంటి స్థూల జగత్తు అంతా మాయని తెలిసినప్పుడు నువ్వు సత్యదర్శనానికి వెళ్ళినట్లే కదా. సత్యదర్శనం జరిగిందంటే మాయ లేనట్లే కదా. మాయ ఉన్నప్పుడు మనం సాధన కొనసాగించాలి, మాయను తొలగించుకోవటం కోసం. ఉన్నదంతా ఒకటైనప్పుడు, సత్యమైనప్పుడు, ఆత్మ అయినప్పుడు, ప్రేమ అయినప్పుడు, ఆనందమైనప్పుడు ఇంకా సాధన ఏంటి? కాబట్టి సాధన అనేది ప్రత్యేకంగా కొనసాగేది కానే కాదు. జీవితమే సాధనగా మారాలి. ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ఆనందం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఆనందాన్ని పొందటం కోసం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రేమను పొందటం కోసం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆత్మను పొందటం కోసం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు. ఎప్పుడైతే శాస్త్రీయత ఉంటుందో అక్కడ స్పష్టత ఉంటుంది. అశాస్త్రీయత ఉందనుకోండి, స్పష్టత ఉండదు. స్పష్టత లేనప్పుడు, కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు, అయోమయంగా ఉన్నప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు ఏది చేసినా ఎర్రర్స్ పెరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు సాధన వల్ల సున్నితమైన, విలువైన, సూక్ష్మమైనటువంటి మనసు ఏమవుతుంది? దెబ్బతింటుంది. మనసు దెబ్బతిన్నదనుకోండి, మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతిన్నదనుకోండి, శరీరం దెబ్బతింటుంది. శరీరం దెబ్బతిన్నదనుకోండి, జీవితం గాడి దెబ్బతుంది. అందుకే స్పష్టంగా, శాస్త్రయుక్తంగా, సంపూర్ణంగా అవగాహన గావించుకున్న తర్వాతనే సాధనకు ఉపక్రమించాలి. మరి మార్గం ఏమిటి? దీని గురించి చివరగా 2 మాటలు చెప్తాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని దాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎట్లా కనిపించే స్థూల జగత్తంతా కూడా భగవంతుని యొక్క ప్రతిరూపమే. రూపాలు కానీ, నామాలు కానీ, ఆకారాలు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారానే జరుగుతున్నాయి. అది భగవంతుడు అనేటటువంటి భావన బలీయమైనప్పుడు అంతా భగవంతుని మయమే అనే విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని దాన్ని బీజంగా ప్రతిష్ఠించుకునేటట్లయితే తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించండి. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అంతా ఏకత్వమే అనే విషయాన్ని శాస్త్రయుక్తంగా ధృవీకరించుకోవాలి. దాన్ని అనుభవంలోకి పొందడం కోసం సాధన కొనసాగించాలి. ఒకవేళ ధృవీకరించుకున్న సాధన కొనసాగించకపోయినప్పటికీ, ధృవీకరించుకున్నటువంటి ఆ విత్తనం తర్వాత కాలంలో తప్పనిసరిగా ఫలమవుతుంది. ఎందుకంటే విత్తనం అంటూ పడిందంటే దానికి తప్పనిసరిగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోషణ జరుగుతుంది. పోషణ జరుగుతుందంటే అది మొలకెత్తుతుంది. మొలకెత్తిందంటే ఫలాలను ఇస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి భౌతిక ప్రపంచాన్ని మనం శూన్యంగా భావించి, జీరోగా భావించి సాధన కొనసాగించామనుకోండి, సాధన కూడా జీరోగా మారుతుంది. భౌతిక ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమించి సాధన చేసామనుకోండి, సాధన కూడా వాస్తవంగా అనిపిస్తుంది. అందుకే నేను సాధన చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నేనంటే ఎవరు? నేను ఫలానా అనే అహంకారం. ధ్యానం చేస్తున్నానంటే ఏంటదో కర్మ. నేను ఫలానా అనే స్థితిలో కర్మ జరిగితే ఏమవుతుంది?
తప్పనిసరిగా కర్మఫలం కోసం ఆశిస్తాం. కర్మఫలం అందిందనుకోండి, కొద్దిగా తృప్తి కలుగుతుంది. అందలేదనుకోండి, అసంతృప్తి కలుగుతుంది. కాబట్టి కొంతకాలం మార్పు రావచ్చు, కానీ ఆ తర్వాత మళ్ళీ తిరోగమనం మొదలవుతుంది. ఎందుకంటే ఆశించి కొనసాగిస్తాం కాబట్టి. అందుకే చాలామంది ధ్యానం చేసేవాళ్ళని గమనించండి. ఫలానా చోట కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది, ఫలానా టైంలో కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది, ఫలానా విధంగా కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది. అలా కూర్చోకపోతే, భిన్నంగా వ్యతిరేకంగా ఉంటే ధ్యానం కుదరదనేటటువంటి భావనతోటి ఆశిస్తూ ఉంటారు. ఆశించింది అందిందనుకోండి, తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది. అందలేదనుకోండి, అసంతృప్తి కలుగుతుంది. అసంతృప్తి కలుగుతూ ఉందనుకోండి, ధ్యానం పట్ల వ్యతిరేకత మొదలవుతుంది. ధ్యానం పట్ల వ్యతిరేకత ఉండి బలవంతంగా కూర్చున్నాం అనుకోండి, అది బలవంతపు సాధన అవుతుంది, అయిష్టపు సాధన అవుతుంది, అతి ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఏం చేయాలి? భౌతిక ప్రపంచం దాని స్వరూప స్వభావాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ఆ తదుపరి సాధనను ప్రారంభించాలి. శాస్త్రయుక్తంగా అవగాహన కలిగిందనుకోండి, అసలు సాధన యొక్క అవసరమే ఉండదు. మాయ ఉన్నంత వరకు సాధన కొనసాగించకూడదు. మాయ సమూలంగా తొలగిపోయిందనుకోండి, సాధన యొక్క అవసరమే ఉండదు. సత్యదర్శనం అయిందనుకోండి, సాధన ఎందుకు? ఇక సత్యదర్శనం కాలేదనుకోండి, సాధన చేయటం చాలా ప్రమాదకరం కదా. ఇవన్నీ ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి బిడ్డలారా, ధ్యానం 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 అని చెప్పి సమయాన్ని వృధా చేసుకోవద్దు. నేనేదో ధ్యానం చేస్తున్నాను, నేనేదో మరొక లోకానికి వెళుతున్నాను అనే భావన ఎప్పుడు ఉండకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ధ్యానం జరుగుతూనే ఉంది, నువ్వు దాన్ని కనుక్కోలేకపోతున్నావు. జీవితమే ధ్యానంగా కొనసాగుతుంది, కానీ కనుక్కోలేకపోతున్నావు. ఎందువల్ల? నేను ధ్యానం చేస్తున్నాననే పదాన్ని వాడుతున్నాం. నేను ధ్యానం చేస్తున్నాను, ఈ 3 పదాలను తీసుకోండి. అక్కడ కర్మ ఇమిడి ఉంటుంది. కర్మ ఇమిడి ఉందంటే ఆ స్థితిని నువ్వు అంగీకరించడం లేదు. స్థితిని అంగీకరించావనుకోండి, అక్కడేమీ లేదు కదా. కాబట్టి అంతా భగవంతుని మయమనేటటువంటి స్థితిని పొందగలిగితే జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి జీవితాన్నే సాధనగా మార్చుకునే విధంగా పరిపూర్ణ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని దాని అనుభవంలోకి పొంది, ధ్యానం కూడా మాయా అనేటటువంటి విషయాన్ని అవగాహన గావించుకొని జీవితాన్నే సాధనగా మార్చుకునే విధంగా చక్కటి వ్యూహంతో ముందుకెళతారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.